ఉంది, లాస్ట్ లో 6 ఉంది. ఫస్ట్ లో -35, లాస్ట్ లో -35, అండ్ ఇది 62. ఒకే సైన్ కూడా ఉన్నాయి చూడండి. ఇది ప్లస్, ఇది కూడా ప్లస్. ఇది మైనస్ అయితే ఇది మైనస్. ఈ మధ్యలో టర్మ్ ఉంది కాబట్టి మధ్యలో దాంతో డివైడ్ చేద్దాం. అంటే అన్నబెట్టి డివైడ్ చేయాలి. ఇప్పుడు మీరు డివైడ్ విత్ x² రాయండి. డివైడ్ ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాయాలి సార్. అవసరం లేదు, రాసేసి గివెన్ ఈక్వేషన్ అని రాయాలి. సాల్వ్ తీసేస్తాను. డివైడ్ విత్ x². ఇప్పుడు నేను డివైడ్ చేస్తున్నా మొత్తాన్ని. 6x⁴ డివైడెడ్ బై x². అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని కూడా మనం చక్కగా -35x³ x² అంతే. ప్లస్ నెక్స్ట్ టర్మ్ కూడా మనం x² తో డివైడ్ చేసుకుందాం. x² -35x/x² ప్లస్ 6/x² ఈక్వల్ టు 0. ఏమన్నా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. క్యాన్సిల్ అవుతుందిగా. ఏమేం క్యాన్సిల్ అవుతుంది? ఈ x² x⁴ క్యాన్సిల్ అవుద్ది. ఇది కూడా క్యాన్సిలే, ఇది కూడా క్యాన్సిలే, ఇది కూడా క్యాన్సిలే, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఎంత వస్తాయి క్యాన్సిల్ అయిన తర్వాత? 6x². ఓకే, 6x² మైనస్ 35 x³ క్యాన్సిల్ అయితే న్యూమరేటర్ లో ఒక x మిగులుద్ది కదా, అది రాయండి. ప్లస్ 62 మైనస్ ఇక్కడ 35/x ప్లస్ 6/x² ఈక్వల్ టు 0. ఓకే, అర్థమైనా? ఫస్ట్ అండ్ లాస్ట్ లో ఏమన్నా కామన్ తీయొచ్చేమో ఆలోచించండి. 6 కామన్ తీసుకోవచ్చుగా. ఫస్ట్ అండ్ లాస్ట్, ఫస్ట్ అండ్ లాస్ట్ లో. తర్వాత -35 కామన్ తీద్దాం. మైనస్ కూడా తీసేసాను, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మైనస్ కూడా తీసాను కాబట్టి -35 తీసాను కాబట్టి x + 1/x ప్లస్ 62 ఈక్వల్ టు 0. ఓకేనా? అర్థమైంది ఇది? ఓకే, త్వరగా అర్థమైంది. కామన్ తీయటమే, క్లియర్ గా అయ్యే ఉంటాయి ఫస్ట్ లాస్ట్. ఓకే, అటు చివరి నుంచి ఇటు చివరి నుంచి రాసుకుంటాడు. ఇప్పుడు ఈ మిడిల్ వాల్యూని ఎప్పుడు కూడా ఏ సమ్ అయినా సరే, ఎనీ సమ్, ఈ మధ్యలో ఏదైతే ఉందో మధ్యలో దాన్ని ఏమని తీసుకుంటారంటే, మీరు ఏమని తీసుకోవాలంటే టీ అని పెట్టాలి. దాన్ని టీ. లెట్ x + 1/x ఈక్వల్ టు టీ. సరే, అది టీ అంటా బానే ఉంది. ఆ చివరిదేమో మరి 62 కాబట్టి అక్కడ ఏం అవసరంలా. మరి ఫస్ట్ లో చూడండి, ఫస్ట్ లో ఏముంది? x² + 1/x². మరి ఇది ఎట్లా? ఇది ఎట్లాగంటే హోల్ స్క్వేర్ చేయండి. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే
x plus 1 by x both sides whole square చేసాం. x plus 1 by x whole square ఈక్వల్ టు ఎంత t square. ఇది అర్థమైందా? ఇప్పుడు a plus b whole square లాగా ఎక్స్పాన్షన్ చేయండి దాన్ని. a plus b whole square లా రాస్తే x square plus 1 by x square plus 2 into x into 1 by x ఎంత వచ్చింది 2 అయింది, which is equals to t square. ఇది అర్థమైందా? ఇప్పుడు దీని నుంచి ఏం రాసుకోవచ్చు మనం? x square 1 by x square equal to how much? t square minus 2. అంటే x square 1 by x square దగ్గర ఏమో ఏం రాయాలి? t square minus 2. x plus 1 by x దగ్గర ఏమో ఏం రాయాలి? t. సో t ఆఫ్ ఇక్కడ ఏం రాయాలి చెప్పండి? t square minus 2 ఇక్కడ ఉంది చూసారా, అది minus 35 ఆఫ్ x plus 1 by x అంటే t plus 62 equal to 0. అర్థమైంది? మల్టిప్లై చేద్దామా? 6 into t square ఎంత? 60 square 6 into minus 2 minus 12 minus 35t plus 62 equal to 0. అర్థమైందా? ఇప్పుడు -12 62 క్యాలిక్యులేషన్ చేయమ్మా. 60 square minus 35t 62 minus 12 అంటే plus 50 equal to 0. ఓకే, అర్థమైంది? ఇప్పుడు దీన్ని మనం రూట్స్ కనుక్కోవాలి. ఓకే, రూట్స్ ఎట్లా వస్తాయి చూద్దాం. రూట్స్ ఎట్లా వస్తాయంటే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6, b ఈక్వల్ టు ఎంత? -35, c ఈక్వల్ టు ఎంత? 50. సో t ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac by 2a. మైనస్ b అంటే ఎంత? మైనస్ ఆఫ్ -35 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 35 స్క్వేర్ ఎంతమ్మా? 1225 minus 4ac 50 by 2a. 2a అంటే 2 into 6. Okay, so t equal to minus of -35 plus 35 plus or minus. Okay, 4 6 are 24, 24 50s are 1200. 1225 లో 1200 తీసేస్తే 25. రూట్ 25 అంటే ఎంత? 5. 2 6s are how much? 12. ఓకే, ఒకసారి యాడ్ చేద్దాం, ఒకసారి సబ్స్ట్రాక్ట్ చేద్దాం. యాడ్ చేస్తే 35 plus 5 how much? 40 by 12. 35 minus 5 how much? 30 by 12. That equal 4 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం.
4 10s are 40, 4 3s are 12. 3 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 3 10s are 3 6 are 6 టేబుల్, 6 5s 2 6s. కానీ వాట్ ఈస్ దట్ T4 x plus 1 by x. T4 x plus 1 by x. So take that x plus 1 by x, which is equal to 10 by 3, case 1. Write down or. Again write down x plus 1 by x, and which is equals to 5 by 2. Okay. So LCM చేద్దాం. X is LCM. X square plus 1, which is equals to 10 by 3. Cross multiply చేయండి. 3 of x square plus 1 equal to 10x. Multiply చేద్దాం దీన్ని కంప్లీట్ గా. మల్టిప్లికేషన్ 3 into x square, 3x square plus 3 1s are 3, which is equals to 10x. అన్ని ఒకే సైడ్ మూవ్ చేద్దాం. 3x square minus 10x plus 3, which is equals to 0. 3 3s are 9. 9 1s తీసుకుందాం. 9 1s are 9. 9 1 యాడ్ చేస్తే 10 వస్తుంది. ఓకే. అయితే -9 -1 తీసుకోవాలి మీరు. సో 3x square minus 9x minus 1x plus 3 equal to 0. సో 3x కామన్ తీద్దాం. ఓకే. 3x కామన్ తీస్తే x minus 3 minus 1 కామన్ తీస్తే x minus 3, which is equals to 0. Okay. So x minus 3 కామన్ తీద్దాం. x minus 3 of 3x minus 1, which is equals to 0. అంటే దీని నుంచి x minus 3 equal to 0 వస్తుంది, or 3x minus 1 equal to 0 వస్తుంది. That means x equal to 3 or x is equal to how much? 1 by 3. Okay. అర్థమైంది క్యాలిక్యులేషన్? ఇంకా అయిపోలేదు. నోట్ చేసే ఎంతవరకు? ఇక్కడ ఈ పక్కన ఇంకో వస్తుంది. ఇక్కడ కూడా ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ చేసినట్టే. ఇక్కడ ఎంత వస్తుంది? x square plus 1, which is equals to 5 by 2. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 of x square plus 1, which is equals to 5 into x, 5x. 2 తో మల్టిప్లై చేయండి. 2x square plus 2 1s are 2, which is equals to 5x. అన్ని ఒకే సైడ్ తీసుకురండి. 2x square minus 5x plus 2, which is equal to 0. Okay. 2 2s are 4 కాబట్టి 4 ని విడగొడదాం. ఓకే. 4 కి ఫ్యాక్టరైజేషన్స్ -4 -1. సో 2x square minus 4x minus 1 into x plus 2 equal to 0. ఓకే. సో 2x కామన్ తీద్దాం. 2x కామన్ తీస్తే x minus 2 minus 1 కామన్ తీస్తే x minus 2, which is equals to 0. x minus 2 కామన్ తీద్దాం. ఓకే. into 2x minus 1, which is equals to 0. That means each bracket 0 కి ఈక్వల్ చేసుకోవాలి కదా.
So x minus 2 0 or 2x minus 1 equal to 0. From this we can write x equal to 2 and X is x 1 equal by to 1 by 2. Therefore the solution is ఈ నెంబర్స్ అన్ని రాయండి 1 by 2 1 by 3 2, 3. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థమైంది.